మంచు వారి కుటుంబంలో వివాదాలు నానాటికి పెరుగుతూ ఉన్నాయి. మంచు కుటుంబం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. మంచు మనోజ్ మీద మంచు విష్ణు మీద మంచు మనోజ్ ఆరోపణలు చేసుకుంటూ ఇప్పుడు ఒకరి మీద ఒకరు దోషాలకు దిగుతున్నటువంటి నేపథ్యంలో అసలు వారిద్దరి మధ్య ఈ వివాదాలకు కారణం ఏంటనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మంచు కుటుంబంలో వివాదాలు నానాటికి పెరుగుతూ ఉన్నాయి. అసలు ఆ వివాదాలకు కారణం ఏంటి? ఎందుకు ఇప్పుడు మంచు కుటుంబం వివాదాల్లో చిక్కుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏది ఏమైనా లోగుట్టు పెరుమాళ్ళ కెరిక అన్నట్లు కుటుంబ వివాదం కాబట్టి కుటుంబంలో వాళ్ళకే తెలుస్తుంది కరెక్ట్గా. ఎవరికి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ వైపు స్మార్ట్ సైడ్ చెప్పుకొని డార్క్ సైడ్ దాచిపెట్టుకుంటారు. ఈ డార్క్ సైడ్ని రెండో వాళ్ళు బయట పెడతారు. ఎగ్జాక్ట్లీ జరిగేది అదే. ఏది ఏమైనప్పటికీ మనం మొత్తం ఆ కుటుంబంలో వ్యక్తులు సమాజంతో ఎలా ఉంటారు, ఏం మాట్లాడతారు, వాళ్ళ ప్రవర్తన శైలి ఎలా ఉంటుంది అని మొత్తంగా చూసుకుంటే గనక అందరిలోకి పిల్లల ముగ్గురులోకి కూడా అతి తక్కువ వివాదాల్లో ఉండేది మనోజ్. పైగా మనోజ్కి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అవును, మంచివాడు, సమస్యకి స్పందిస్తాడు, మహిళా సమస్యల పట్ల చాలా వేగంగా స్పందిస్తాడు. ఇలా రకరకాల ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి మనోజ్ గురించి. మరి అలాగే మనం ఈ విష్ణు సంగతి చూసుకుంటే విష్ణు తాను మా అసోసియేషన్ ఎలక్షన్స్ అప్పుడు అతను ప్రవర్తించిన విధానానికి కావచ్చు, లేకపోతే మాట్లాడడం చేత ఈ చేతగాక అబాస్పాలైన విషయానికి కావచ్చు, ఆ గెలిచిన విధానంలో అతను తీసుకున్న ఏమంటాం నిర్ణయాలు, అంటే వేసిన అడుగుల్ని చూసిన, అలాగే తమ్ముడి పట్ల అతను తన మనుషులతోటి మాట్లాడించటం కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే గనక ఒక రకంగా విష్ణు చాలా తప్పులు చేస్తున్నాడు, తప్పు మీద తప్పు చేస్తున్నాడు అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు విష్ణు కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకున్నాడు. ఆ ఎంప్లాయీస్ తోటి మనోజ్ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడిస్తున్నాడు. మీరు అవునన్నా కాదన్నా ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు, తల్లులు వేరు కావచ్చు కానీ ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు, ఒక ఇంట్లో పెరిగారు. మీరు ఏమైనా మాట్లాడుకోవాలి అంటే కూర్చుని మాట్లాడుకోవచ్చు. అంతేగాని మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్తో తిట్టించటము అనేది ఏమాత్రం సరి అయిన విషయం కాదు. ఇక్కడే అతను రెండో మనిషిని ఎలా డీల్ చేస్తున్నాడు అనేది విష్ణు సంగతి అర్థమవుతుంది. విష్ణు డీలింగ్ ఏమాత్రం బాగల. ఓకే. దాని వెనక అతను ఉద్దేశం ఏంటి అంటే నేనే మాట్లాడితే నాకు సమాధానం వస్తుంది, నాకు కావాల్సిన సమాధానం కాదు, అక్కడ రభస కావాలి, ఓకే, ఒక వివాదం కావాలి అనేది విష్ణు చూస్తున్నాడనేది మనం ఎన్నో సందర్భాల్లో అర్థమవుతుంది. అతని మేనేజర్ మాట్లాడతాడు, అతని దగ్గర ఉన్న మనిషి మాట్లాడతాడు, సాక్షాత్తు అతని దగ్గర ఉన్న మనిషి ఇతన్ని కొట్టడానికి వస్తాడు. ఇలా రకరకాలు మనం చూసాం. మళ్ళీ ఎక్కడ పిక్చర్లో విష్ణు కనిపించడం, అన్నీ చేస్తాడు. ఇన్ని ఏమంటారంటే పల్లెటూరు భాషలో సీలి పనులు అంటారు. ఇప్పుడు ఎవరు చూడకుండా గిచ్చాడు అనుకోండి, అందరూ చూసేప్పుడు చెయ్యెత్తారనుకోండి, చెయ్యెత్తినోడిది కనపడుతుందా, గిచ్చినోడిది కనపడుతుందా? చెయ్యెత్తి కొట్టినోడిదే తప్పు పడతారు కదా, తప్పు పడతారు. అదే జరిగింది పాపం వీళ్ళిద్దరి విషయంలో. మనోజ్ విషయంలో అతను చాలా చాలా తెలివిగా తండ్రిని మానసికంగా తన అధీనంలోకి తీసుకొచ్చుకొని మనోజ్ పట్ల ఒక ద్వేషాన్ని, ఒక పగని తీసుకురావటంలో అతను 100% సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనం విష్ణు గురించి ఎంత మాట్లాడుకునే దానికంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు కదా.
తల్లిదండ్రులు ఉన్నారు, అసలు వాళ్ళు మాట్లాడాల్సింది పోయి అసలు ఎందుకు విష్ణువుకి ఇంత పెత్తనం దేనికి, విష్ణు తాలూకు మనుషులకి ఇంత పెత్తనం దేనికి? పైగా విష్ణు తాలూకు మనుషులు అంటే ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? విష్ణు భార్య తరఫు మనుషులు. ఒక అతను ఉన్నాడు, అతను సాక్షి గ్రూప్లో పనిచేసిన అతను విష్ణు వైఫ్కి చుట్టం. ఓకే. అతను ఇప్పుడు వాళ్ళ విద్యా సంస్థల్లో ఉన్నాడు. ఇప్పుడు మనోజ్ తోటి ఏదైనా మాట్లాడాలంటే అతను మాట్లాడతాడు. ఇప్పుడు ఈయన ఏమన్నా ఐక్యరాజ్యం జనరల్ సెక్రటరీయా లేకపోతే ఇంకొకటా? విష్ణు అంత తీరిక లేదా ఆయనకి? తమ్ముడితో మాట్లాడేంత తీరిక లేదా? ఒక ఎంప్లాయీతో మాట్లాడించటం ఏంటి? తేడా చూసే వాళ్ళకి కనిపిస్తానే ఉంది. అంటే ఎవరు అర్థం చేసుకుంటారులే అనుకోవడం తప్పితే కొంచెం ఆలోచిస్తే ఎవరికైనా అర్థం కాదా? ఇప్పుడు ఈ వివాదం మీద మంచు మనోజ్ కూడా స్పందించాడు. ఆస్తి కోసం నా న్యాయ పోరాటం చేయడం లేదు. అతను మొదటి నుంచి ఏం చెప్తున్నాడంటే, నేను ఏ రోజైనా ఆస్తి గురించి అడిగానా? నాకు ఇది కావాలి అది కావాలని నేను అడిగానా? ఇన్నాళ్ళు నేనేమీ అడగలేదు. నేను నా పని నేను చేసుకుంటూ, నా కోసం నేను చేసుకుంటూ, వీళ్ళకి అవసరమైనప్పుడు నేను ఉపయోగపడ్డాను తప్పితే వీళ్ళెప్పుడూ నాకు ఉపయోగపడలేదు అనేది మనోజ్ వాదన. దానికి కూడా మనకి క్లియర్ కట్గా మనకు అనిపించేది ఏంటి అంటే, ఏం సినిమాలు చేశాడు, సొంత సంస్థలో ఎన్ని సినిమాలు చేశాడు, బయట వాళ్ళతో ఎంతమందితో చేశాడు అనేది చూసుకుంటే కనుక అతను మనోజ్ మొదటి నుంచి బయట వాళ్ళతోనే చేశాడు. ఇతనితోటి ఇంట్లో విష్ణుతోటి ఇంట్లో బ్యానర్ సినిమాలు చేసింది. అవి వచ్చినాయా పోయినాయా అనేది ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే. ఇప్పుడు సలీం లాంటి సినిమాలు అట్టర్ ఫ్లాప్లు అయిపోయినాయి, మామూలు ఫ్లాప్ కూడా కాదని. మరి అంత సంక్షోభాన్ని భరించడం ఆర్థిక సంక్షోభమేగా. ఒక రకంగా ఒక సినిమా పోయింది అంటే పాత రోజుల్లో లాగా 25 లక్షలకి 50 లక్షలకి సినిమాలు తయారు కావట్లేదు, ఇవాళ కోట్లు పెట్టాల్సి వస్తుంది కదా. మరి ఇలాంటప్పుడు నా కోసం ఏమీ చేయకపోయినా అతని కోసమైతే చేశారు, మళ్ళీ పైగా అతను నా పైన ఈ విధంగా పెత్తనం చేయడం ఏంటి అనే విషయంలో మనోజ్ బాగా మనస్తాపం చెందుతున్నాడు. అంటే ఇది ఎలా వచ్చింది అంటే, విష్ణు ఏమో మొత్తానికి ఈ ఇంటికి యువరాజులాగా, సర్వాధికారిలాగా, గుత్తాధిపత్యం చలాయించేవాడిలాగాను, మనోజ్ ఏమో జీ హుజూర్ అంటూ బతకాల్సినట్లుగా పరిస్థితులు క్రియేట్ చేశారు. దానివల్ల సహజంగా వస్తాయి. అలాగే ఎక్కడో తండ్రి యొక్క అథారిటీని ఈ కొడుకు ప్రశ్నించాడు అనేలాగా క్రియేట్ చేయగలిగాడు మనోజు. ఇప్పుడు ఆయనకేంటి, నా అథారిటీని క్వశ్చన్ చేస్తారా? నా అథారిటీని క్వశ్చన్ చేస్తే నా ఆస్తి నేను ఎందుకు ఇస్తాను? నా ఆస్తి నేను ఎందుకు ఇస్తాను? నేను ఇవ్వను. నా స్వార్థతో మాట్లాడుతున్నారు మోహన్ బాబు గారు. కరెక్టే, మీ స్వార్థమే, ఎవరు కాదంటారు? ఇప్పుడు అమెరికాలో లాగానో లండన్లో లాగానో ఆస్తి ఇంతంత ప్రైవేట్ ఆస్తులు ఉండవు ఇక్కడ ఉన్నట్లు. అక్కడ ఉన్నది కూడా ఏం చేస్తుంటారంటే వాళ్ళు ధార్మిక సంస్థలకు ఎక్కువ ఇస్తూ ఉంటారు, చారిటీ చేస్తూ ఉంటారు. ఇక్కడేమో ఎంత సంపాదించినా పిల్లలకే ఇస్తారు. నువ్వు అసలు యావదాస్తిని నేను దాన ధర్మాలకు ఇచ్చేస్తాను అంటే అది వేరే విషయం కాదు కదా. ఒకటికే ఇవ్వాలనుకుంటున్నావు. పైగా ఇక్కడ ఇంకొక పెద్ద కనిపించే విషయం ఏంటి అంటే, ఇవన్నీ ఈ పైన గొడవలన్నీ కూడా ఈ ఊరికే పై మాటలే. అసలు గొడవ ఏంటి అంటే ఆస్తే ఇక్కడ గొడవ. ఓకే. ఈ ఆస్తిని మనోజ్కు దక్కకుండా చెయ్యాలి అని విష్ణు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మనోజ్ ఏమంటున్నాడు, అసలు నాకు ఈ ఆస్తులకి పోరాటం చేస్తుంది ఆస్తి కోసం కాదు, ఆత్మగౌరవం కోసం. నేను ఈ ఇంట్లో వ్యక్తిని అని నేను అనుకుంటున్నాను, మీరు కూడా అనుకోండి. అది మాత్రమే ఆత్మగౌరవం, అది మాత్రమే ఆత్మాభిమానం. నేనేమన్నా ఆస్తులు పంచమని అడుగుతున్నానా? నేనేమన్నా వాటాల కోసం నేనేమన్నా కోర్టుకు ఎక్కానా? ఇప్పుడు చాలా మంది కొడుకులు కోర్టులో వేస్తారు, ఏమనంటే వాటా పంచండి అని చెప్పి. పార్టీషన్ డీడ్ కోసం వేసేవాళ్ళు ఉన్నారు, హక్కుల కోసం వేసేది. కాకపోతే ఈ మోహన్ బాబు గారి విషయంలో అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే మోహన్ బాబు గారు మొత్తం ఆయన స్వార్జితం కాబట్టి ఎవరు అడగలేరు. కానీ అతను ఆ విధంగా మోహన్ బాబు గారు అలా మాట్లాడడం వెనకమాల
మనోజ్ చేసిన దానికంటే కూడా విష్ణు చేసింది ఎక్కువ. ఎందుకు అంటే సింపుల్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే అతనికి 4 పిల్లలు. ఎవరికి? విష్ణుకి. ఇప్పుడు మనోజ్కి ఒక పాప. ఈ ఒక పాపకి 4 పిల్లలకి అనేసరికి ఒకవేళ ఆస్తి డివైడ్ అయ్యింది అనుకోండి, 2 కొడుకులకి సమానంగా పంచారనుకుందాం, ధీరుభాయ్ అంబానీ లాగా పంచారు అనుకుందాం. పంచితే ఏమవుతుంది? ఇప్పుడు విష్ణు ఆస్తి 4 పిల్లలకి వెళ్తుంది, ఇక్కడ మనోజ్ ఆస్తి ఒక పాపకి వెళ్తుంది. ఈ కుట్ర ఏమైనా విష్ణువులో ఉందా అనేది ఒక ప్రశ్న. రెండోది, అసలు విష్ణు అయినా ఆలోచించాల్సింది ఏంటి అంటే, నన్ను కనకపోయినా సొంత తల్లిలాగా పెంచింది అమ్మ. ఆ అమ్మకి కొడుకు మనోజు. నేను ఈ అమ్మకి ఏదన్నా రుణం తీర్చుకోవాలి అని అనుకుంటే గనక, పెంచిన రుణం తీర్చుకోవాలి అంటే గనక, నేను తమ్ముడిని బాగా చూసుకుంటే నా తల్లి సంతోషిస్తుంది కదా. ఇప్పుడు ఏ తల్లిదండ్రులకైనా పిల్లలందరూ కలిసిమెలిసి ఉండి బాగున్నారు అంటేనే ఆ తల్లిదండ్రులకి సంతోషం ఉంటుంది. ఈ మొత్తం హోల్ స్టోరీలో అందరికంటే ఎక్కువ కుమిలిపోతుంది, అందరికంటే ఎక్కువ బాధపడుతుంది నిర్మల్ గారని నా ఉద్దేశం. ఓకే. ఎందుకంటే ఆమె ఏమీ మాట్లాడలేకపోతుంది, ఆమెకేమీ హక్కులు లేవు. మోహన్ బాబు గారి ముందు ఎవరు మాట్లాడలేరు. ఆమె ఏం మాట్లాడుతుంది? తన కొడుకు గురించి ఆమె ఏం పోరాటం చేస్తుంది? నిజానికైతే మట్టుకు ఆ మనోజ్ కోసం నిలబడవలసింది ఆవిడ. నిలబడాలి కూడా. ఒక తల్లి అంటే నిలబడాలి పిల్లల కోసం. మరి వాళ్ళని కూడా సొంత పిల్లలానే పెంచింది కదా. మరి వాళ్ళు ఎందుకు మనోజ్తో ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇవాళ మనోజ్కు ఉండటానికి ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నాడు మనోజు. మీకు కట్టుకుపోయినంత ఆస్తి ఉంది, ఏంటి ఉపయోగం? మీరు కన్నా పిల్లలకు ఉపయోగపడిన కాడికి నేను మోహన్ బాబు గారిని కూడా సూటిగా అదే, నేను పెద్ద అంత ఆయనతో మాట్లాడగలిగినంత పెద్దదాన్ని కాకపోవచ్చు, కానీ ఒక్క నిమిషం ఆలోచించమా? అరే మనం ఇంత కష్టపడి సంపాదించేది ఎవరి కోసం? మన పిల్లల కోసమే కదా, ఆ పిల్లలకి ఇవ్వటం కోసమే కదా. ఇప్పుడు జల్పల్లిలో ఉన్న అంతపురం, జూబ్లీహిల్స్లో ఉన్న ఇల్లు, ఇవి కాకుండా స్కూలు, యూనివర్సిటీ, అది డీమ్డ్ యూనివర్సిటీ, ఇన్ని ఆస్తులు పెట్టుకొని మరి మనోజ్ ఎందుకు కష్టపడాలి, అద్దెంట్లో ఉండాలి, ఎందుకు ఉండాలి అని ఆలోచిస్తే ఏ మాటకు ఆ మాట. నాకు వ్యక్తిగత పరిచయం కూడా ఉంది అతనితోటి. అతను ఏమీ అసలు కేర్ చేయట్లా. ఇప్పుడు నిన్న చేసింది కూడా ఏంటి అంటే, అసలు నిజాలు ప్రపంచానికి తెలియాలి, తానేం కష్టపడుతున్నాడో తెలియాలి అని మాట్లాడాడు తప్పితే, తన పెంపుడు జంతువులు ఉన్నాయనో లేకపోతే తన సామాను ఉందనో వెళ్ళాడు తప్పితే, తనకు ఆర్డర్ ఉంది కాబట్టి వెళ్ళాడు. ఆర్డర్ లేకపోతే వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కోర్టులను శిరసావహించేవాళ్ళే. కానీ ఆ ఆర్డర్ ఉండగా వీళ్ళు దిగువ కోర్టులో ఒక దొంగ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. ఇది చాలా 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 తప్పు చేశారు వాళ్ళు. ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళు బాగానే చట్టానికి బాగానే దొరుకుతారు. అతను వస్తువులు ధ్వంసం చేయటం కావచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక ఉమ్మడి ఇంట్లో వస్తువులు ఉన్నాయి అన్నప్పుడు, ఉమ్మడి సంసారం అంటే ఏంటి అర్థం? ఒకళ్ళ హక్కులను ఒకళ్ళు పరిరక్షించాలి, ఒకరి మనోభావాలను ఇంకొకరు గౌరవించాలనే కదా. అవును. అలాంటిది అతని వస్తువులన్నీ తీసి పక్కన పడేసేసి, అతని కారులను దొంగతనం చేసి ఎక్కడెక్కడో వదిలిపెట్టి ఆ కారులను ఎత్తుక్కుంటా తిరగటం, ఇంత మనోవేదన అవసరమా? అతను కూడా ఒకటే అనుకుంటున్నాడు, నాకు ఇవన్నీ వద్దు, నా దగ్గర శక్తి ఉంది, నా దగ్గర తెలివి ఉంది, నేను నా భార్య కలిసి మా భవిష్యత్తును మేము నిర్మించుకుంటాము, మాకు ఏ ఆస్తిపాస్తులు అక్కర్లేదు అనే పరిస్థితికి అతని నోటితో అతనితోటి అనిపిస్తున్నారు 10 సార్లు. నాకు ఈ ఆస్తి అక్కర్లేదు, రేపు పొద్దునేంటి వాడే వద్దన్నాడుగా ఆస్తి అని మాట్లాడడం కోసం. ఏది ఏమైనా ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పటికైనా సరే మోహన్ బాబు గారు, వాళ్ళ ఆవిడ, వాళ్ళు కాస్త ఆలోచించాలి. ముగ్గురు మన పిల్లలు, మన పిల్లలకు మనం కాకపోతే ఎవరుంటారు? తోడు నీడ ఎవరు అవుతారు? మనం ఉన్నంతకాలం ఇది
బాధ్యత అనే ఇంత పెద్ద మాట నేను అనను, కానీ మన కర్తవ్యం కదా అని అనుకోవాలి. అలా అనుకోకపోవటానికి కారణాలు ఏంటి అనేది అందరికంటే ఎక్కువ చిదంబర రహస్యం విష్ణుకే తెలుసు. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.